డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేసిన పోస్ట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ టార్గెట్ గా ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఇదేనా మీ వ్యక్తిత్వం అంటూ నిలదీశారు. డర్టీ పిఆర్ గేమ్స్ అంటూ సందీప్ రెడ్డి వంగ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అక్కడితో సరిపెట్టకుండా డర్టీ పిఆర్ గేమ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ హ్యాష్ ట్యాగ్ ఫుల్ వైరల్ అవుతుంది. అన్ని సినిమా ఇండస్ట్రీలో కాకరేపుతుంది. నమ్మకంతో కథ చెబితే లీక్ చేస్తారా అంటూ మండిపడ్డారు సందీప్ రెడ్డి వంగ. ఎంతో కష్టపడి రాసుకున్న కథను లీక్ చేయడమే మీ ఫెమినిజమా అంటూ నిలదీశారు. కావాలంటే నా స్టోరీని మొత్తం లీక్ చేసుకోండి, డోంట్ కేర్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సందీప్ చేసిన లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు బాలీవుడ్ లో బిగ్ డిబేట్ పాయింట్ గా మారింది. ఇక సందీప్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారంటూ చర్చించుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ మూవీ డైరెక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు సందీప్ వంగ. భారీ స్థాయిలో రానున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దీపికా పదుకొనే అనుకున్నారు. కానీ సడన్ గా ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీపికా ప్లేస్ లో తృప్తి జిమ్లీని సెలెక్ట్ చేసుకున్నట్టు ఇటీవల టీం అధికారికంగా ప్రకటించింది. అయితే దీపిక తప్పుకుందా, తప్పించారా అనే చర్చ సోషల్ మీడియాలో ఇప్పటికే జరుగుతూనే ఉంది. స్పిరిట్ మూవీలో నటించేందుకు దీపిక కొన్ని రూల్స్ పెట్టిందట. రోజుకు 6 గంటలే వర్క్ చేస్తానని చెప్పారట. పైగా భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేశారంట. ఇది చాలదు అన్నట్టు లాభాల్లో వాటా ఇవ్వాలంటూ మెలిక పెట్టారని గాసిప్స్ వినిపించాయి. దీపిక రూల్స్ ను సందీప్ అస్సలే ఒప్పుకోలేదట. ఇక అందుకే మూవీ నుంచి పొడుగు కాల సుందరి తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా ఎంపికైన తృప్తి దీపిక రెమ్యునరేషన్ లో 10% మాత్రమే అడిగిందట. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ స్పిరిట్ కథను దీపిక పిఆర్ టీం లీక్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు డైరెక్టర్ సందీప్ వంగ. ఎక్కడ దీపిక పేరు ప్రస్తావించలేదు, కానీ నిర్మోహమాటంగా తన అభిప్రాయాలను చెప్పేశాడు. దీపిక 2024 సెప్టెంబర్లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. తనను చూసుకునేందుకు రోజుకు 6 గంటలు మాత్రమే పనిచేస్తానని చెప్పి ఉండొచ్చని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఇక దీపిక బాలీవుడ్ లో భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరు. తన క్రేజ్ కి తగ్గట్టుగా రెమ్యునరేషన్ అడగడంలో తప్పేంటి అని అనేవాళ్ళు కూడా తెలియకపోలేదు. మొత్తానికి దీపిక రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టే టైంలో ఈ వివాదం చెలరేగింది. ప్రస్తుతం దీపిక బ్రహ్మాస్త్ర మూవీలో నటిస్తుంది.